జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం వరంగల్లో స్వయంభూగా వేయించేసి ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఆలయ విశేషాలు మరియు స్థల పురాణం గురించి తెలుసుకుందాం. భద్రకాళి శరణమ్మ. తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశం మొత్తంలో సముద్ర మట్టానికి 700 మీటర్ల ఎత్తులో ఉండి అత్యంత ప్రాచీనమైన ప్రదేశంగా పేరెన్నికగన్నది. అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోర్కెలకు కొంగు బంగారముగుచు ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తోంది భద్రకాళి అమ్మవారు. పురాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్సహ అని దేవీ భాగవతం 3వ స్కంధంలో మనకు పేర్కొనబడింది. జగన్మాత దుర్గాష్టమి అని పిలువబడే మహాష్టమి నాడు భద్రకాళిగా కోటి యోగిని గణములతో ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన ప్రదేశం ఈ వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానం. భద్రకాళి అమ్మవారి దేవస్థానానికి చేరుకున్నాము. మనం ఇక్కడి నుంచే ప్రధాన ద్వారం గుండా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళాలి. అలాగే అమ్మవారి యొక్క చరిత్ర, స్థల పురాణం విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాముడు పుట్టింది అయోధ్యలో. సీతామ్మవారిని వెతికే మిషతో ఈ దక్షిణ భారతదేశమంతా తన పాదస్పర్శచే పునీతం చేశాడు. త్రేతాయుగంలో రామచంద్ర ప్రభువులు, అలాగే ద్వాపరయుగంలో పాండవులు, కృష్ణ భగవానులు వీళ్ళంతా కూడా ఆ భద్రకాళి అమ్మవారిని సేవించినట్టుగా తెలుస్తుంది. అమ్మవారి ఆలయం చుట్టుపక్కల పెద్ద పెద్ద బండరాళ్ళు, కొండగుట్టల్లాగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆ బండరాళ్ళ పైనే పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాలు కూడా చెక్కబడి ఉన్నాయి. హరహర మహాదేవ. ఈ భద్రకాళి అమ్మవారు 9 అడుగులు పొడవు, అలాగే 8 అడుగులు వెడల్పు ఏకశలా విగ్రహంగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది అమ్మవారు. వేంగి చాళుక్యుల మీద విజయం సాధించిన తర్వాత 2వ పులకేసి ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 625వ సంవత్సరంలో నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. దేవస్థానం చుట్టుపక్కల పెద్ద పెద్ద బండరాళ్లతో పాటు పచ్చటి మొక్కలు, అలాగే దేవస్థానం వెనుక భాగంలో పెద్ద చెరువు మనకి చాలా ఆహ్లాదం కలిగిస్తూ ఉంటుంది. శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి మనం ఈ మార్గం గుండా ఆలయంలోకి ప్రవేశించాలి. అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుందాం. రెండవ పులకేసి నిర్మించిన ఈ ఆలయం తరువాతి కాలంలో కాకతీయులు అమ్మవారిని తమ ఇరువేలుపుగా కొలిచారు. రుద్రమదేవి అమ్మవారిని దర్శించి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించకుండా భోజనం కూడా చేసేది కాదు. గణపతి దేవ చక్రవర్తి కాలంలో ఎర్రన అనే మంత్రి ఈ ఆలయానికి పార్శ్వంలో ఉన్న తటాకాన్ని తవ్వించి భూదానం కూడా చేశాడు. త్రేతాయుగం, ద్వాపరయుగానికి కూడా ముడిపడి ఉన్నటువంటి ఈ ఆలయ చరిత్ర చాలా గొప్పది. చూస్తున్నారు కదా, అద్భుతమైనటువంటి ఈ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మనసు పులికించింది. అలాగే మీరందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకుని ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులు కండి. ఇక్కడే అమ్మవారి యొక్క అద్దాల మండపం ఉంది. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. ముష్కర్లు దాడిలో కాకతీయ సామ్రాజ్యం పూర్తిగా పతనం అయిపోయిన తర్వాత ఈ ఆలయం కూడా చాలా వరకు ధ్వంసం అయిపోయింది. ఈ ముష్కర్లు ఆలయాన్ని ధ్వంసం చేసి, అలాగే భద్రకాళి అమ్మవారి యొక్క ఎడమ కన్నులో ఉన్నటువంటి కోహినూరు వజ్రాన్ని కూడా దొంగిలించినట్లుగా చారిత్రక ఆధారాలు మనకి తెలియజేస్తున్నాయి. అలా ఆ వజ్రం ఎందరో చేతులు మారి ప్రస్తుతం ఆ యొక్క వజ్రం విక్టోరియా మహారాణి యొక్క కిరీటంలో పొదగబడి ఉంది. మన ఆలయాల్ని, అత్యంత విలువైన సంపదల్ని ఈ ముష్కరులు చాలా దారుణంగా నాశనం చేశారు. కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ప్రతాపరుద్రుణ్ణి బందీగా ఢిల్లీ తీసుకెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా ముష్కర్ల ఆధీనంలో ఉండి
మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ నిజాం పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత సుమారు 1950 సంవత్సరంలో నుంచి ప్రజల యొక్క ఆదరణతో మళ్ళీ ఈ యొక్క భద్రకాళి అమ్మవారి యొక్క ఆలయం పునర్వైభవం సంతరించుకుంది. అయితే ఈ తల్లి చాలా మహిమాన్వితమైనటువంటి తల్లి. మహాశక్తి స్వరూపునైనటువంటి ఈ భద్రకాళి అమ్మవారిని జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు శిష్య సమేతంగా దర్శించారట. పరమ పవిత్రమైనటువంటి ఈ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి దేవస్థానానికి వెనుక భాగంలో ఉన్నటువంటి భద్రకాళి చెరువును కూడా దర్శించుకుంటూ చక్కటి ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు. అలాగే అమ్మవారి యొక్క నవరాత్రుల్లో విశేషమైనటువంటి పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ కాళీ అమ్మవారిని దర్శించిన వారికి సకల పాపాలు నశిస్తాయి. ప్రతిరోజు సాయంకాలం అమ్మవారికి విశేషమైనటువంటి హారతి కూడా ఇస్తారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి యొక్క హారతి. ఓం భద్రకాళీ నమస్తుభ్యం, మహాకాళీ నమోస్తుతే, చండీ చండీ నమస్తుభ్యం, తారిణీ వరవర్ణిని, ఉమాశాకంభరి శ్రీతే, కృష్ణే కైటవనాశి, హిరణ్యాక్షి విరూపాక్షి ధూమ్రాక్షి చ నమోస్తుతే, త్వం జంబని మోహిని చ మాయా హ్రీశ్రీస్తదేవ చ సంధ్యాప్రభావతి చైవ సావిత్రి జననీ తదా. ఇదే వరంగల్లో వేయించేసి ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి యొక్క దేవస్థానం. ఇప్పుడు ఈ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది అమ్మవారు. చాలా పెద్ద అమ్మవారు, విశాల నయనాలతో ఉంది అమ్మవారు. చాలా అంటే చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. తప్పకుండా దర్శించుకోండి. మీరు కూడా ఎప్పుడైనా వరంగల్ వస్తే కనుక తప్పకుండా దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రాల్లో ఈ భద్రకాళి అమ్మవారి క్షేత్రం ఒకటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.